హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా కట్ పొంగలి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోండి, ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోండి. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ. పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా బాగా కడుక్కొని మనము కట్ పొంగలి కాబట్టి మనకి చాలా మెత్తగా ఇలా పెసరపప్పు బియ్యాన్ని ఉడికించుకోండి. ఈ లోపల ఉడికేలోపు ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, మిరియాలు వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పులు వేగాక కట్ చేసుకున్న ఆనియన్ పొంగలికి ఇంగువ వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. పప్పు మనకి బియ్యం బాగా ఉడికిపోయినాయి కాబట్టి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు పోపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులో వేసుకోండి. అంతేనండి, పెసరపప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకేనండి, బాయ్. ఎంతో టేస్టీ పొంగలి తయారీ విధానం అంతేనండి.